హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ అంగన్వాడీ టీచర్ పోస్ట్ కావచ్చు, సహాయక పోస్టులు అయితే మనకు రిలీజ్ అనేది అవ్వడం జరిగింది అండి. ఓకే, చాలా మంచి అవకాశం చెప్పుకోవచ్చు. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటున్నాను ఆశిస్తున్నాను. పూర్తిగా ఇక్కడ వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ప్రధానంగా మనకు స్థానికంగా ఉన్నటువంటి మహిళలు మాత్రమే అప్లైని చేసుకోవాలి. ఈ ఫుల్ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. అక్కడి నుంచి వెళ్ళండి. మీ డిస్టిక్ పేరు అనేది అంటే అప్సల్ వెబ్ పేజ్లోకి వెళ్ళేసి అక్కడ ఏంటంటే మీ డిస్ట్రిక్ట్ పేరు అనేది నాకు కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి. అలా తెలియచేయడం వల్ల మీకు ఏంటంటే ఎప్పుడైనా రిలీజ్ అయినప్పుడు కూడా అక్కడ మీకు పింక్ అనేది చేస్తానని మీకు మెయిల్లో అనేది వచ్చేస్తుంది. ఓకే, ఎక్కడ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో వెళ్ళేసి మీ డిస్ట్రిక్ట్ పేరు అనేది తెలియచేయండి మన అప్సల్ వెబ్ పేజ్లో. ఓకేనండి. ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఇక్కడ మనకు స్థానికంగా ఫ్రెండ్స్ మనకు టోటల్గా మనం కానీ చూసుకున్నట్లయితే మహిళలు మాత్రమే ఇక్కడ అప్లై అనేది చేసుకోవాలి, స్థానికంగా నివసిస్తున్న వాళ్ళు. అలానే మనకు తప్పనిసరిగా అభ్యర్థులు 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్స్ మనం కానీ చూసుకుంటే 1/7/2023 నాటికి 21 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. అలానే కొన్ని పరిస్థితులు ఎస్సీ ఎస్టీ వాళ్ళు మనకు 18 సంవత్సరాల వాళ్ళు కానీ అప్లై కానీ అంటే 21 సంవత్సరాల వాళ్ళు కానీ అప్లై కానీ చేసుకోకుండా ఉన్నట్లయితే 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై కానీ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా ఇక్కడ పరిగణలోనికి తీసుకుంటామని తెలియజేస్తున్నారండి. అలానే ఇక్కడ మనం అప్లై చేయాలనుకున్న వాళ్ళకి అంగన్వాడీ టీచర్ పోస్ట్ కావచ్చు, మినీ అంగన్వాడీ టీచర్ పోస్ట్ కావచ్చు, సహాయక పోస్ట్కి మనకి ఏమంటే కేవలం రోస్టర్ ప్రకారం ఇక్కడ ఐసీడీ ప్రాజెక్టు కార్యాలయంలో వెళ్ళేసి అక్కడ మీకు దొరుకుతుందండి. అయితే అప్లై చేయాలనుకున్న వాళ్ళకి 15వ తేదీ నుంచి అంటే నిన్నే నేను దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన టెలిగ్రామ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. వీడియో చేయడానికి కొద్దిగా కష్టమైంది కాబట్టి ఈరోజు మీ ముందుకు వీడియో అనేది తీసుకొచ్చానండి. కాబట్టి మీరు కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే వాట్సాప్ గ్రూపు, టెలిగ్రామ్ గ్రూప్ అనేది 2 కూడా ఇచ్చాను. అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు సమాచారం అనేది ఫ్రీగా మీ మొబైల్లో పొందండి. ఓకే, అయితే చివరి తేదీ మనకు 23వ తేదీ వరకు అయితే ఇవ్వడం జరిగింది. అప్లై అనేది మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆఫ్లైన్లో మాత్రమే అప్లై అనేది చేసుకోవాలండి. అయితే అప్లై చేసుకున్నప్పుడు ఇక్కడ కొన్ని పాయింట్స్ అనేది ఇచ్చారు. అంటే ఇక్కడ ఎవరెవరు అంటే ఎగ్జామ్ లేదు ఇందులో, మరి 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఎంత పర్సెంటేజ్ ఉంటే దాంట్లో 50 మార్క్స్ అనేది ఇక్కడ మీకు ఇస్తారండి. అదే మనకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 5 మార్క్స్, వితంతు అలానే పిల్లలు కలిగినటువంటి వితంతు అయినట్లయితే వాళ్ళకి 5 మార్క్స్ అనేది యాడ్ అవుతుంది. అంటే ప్రిఫరెన్స్ వాళ్ళకి ఎక్కువ ఇస్తామని తెలియజేస్తున్నారు. అలానే మీకు మరిన్ని వివరాలు ఎక్కడ ఉంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇచ్చాను. అక్కడి నుంచి కూడా మీరు రీడ్ అవుట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి మనకు ఆయా ప్రాజెక్టులో ఉన్నటువంటి అంటే మనకు పేరు కూడా ఇచ్చారు. అక్కడ మనకు మున్సిపాలిటీ వార్డు స్థానిక అంటే ప్రతిపాదికంగా తీసుకోవడం జరుగుతుంది. కావున అభ్యర్థులు వారి స్థానికంగా సంబంధించి పూర్తి సమాచారము ఫామ్లు ఫిలప్ చేయాలి. ఆ తర్వాత మనకు ఆధార్ కార్డు, ఆ తర్వాత మనకు రేషన్ కార్డు, ఓటర్ కార్డు, మీ సేవ జారీ చేసినటువంటి మనకు ధృవీకరణ పత్రాలు అనేది ఇక్కడ మీరు తీసుకోవాలని తెలియజేస్తున్నారు. అలానే అన్నీ కూడా ఫోటో కాపీ తీసి గ్రాడ్యుయేటెడ్ అధికారి నుంచి సిగ్నేచర్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ చేయాలండి. అయితే గ్రాడ్యుయేటెడ్ అధికారి ముందు మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లై చేసుకున్న వాళ్ళకి శాలరీ మనకు అంగన్వాడీ టీచర్ పోస్ట్ కావచ్చు, అలానే మినీ అంగన్వాడీ టీచర్ పోస్ట్కి అన్నిటి కూడా మనకి ఇక్కడ శాలరీ అనేది డిఫరెంట్గా ఇచ్చారు. టీచర్ పోస్ట్కి 11,500 ఇచ్చారు. అలానే హెల్పర్ పోస్ట్కి 7,000 అనేది ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారండి. ఆ తర్వాత మనకు చాలా సింపుల్గా గ్రాడ్యుయేటెడ్ అధికారి నుంచి అన్ని డాక్యుమెంట్ అనేది ఫోటో స్టేట్ చేసి అక్కడ నుంచి ధృవీకరించి డైరెక్ట్గా మీరు 23వ తేదీ లోపల ఈ ప్లేస్కి వెళ్ళేసి మీరు అంటే సబ్మిట్ చేసుకోవాలని తెలియజేస్తున్నారు. అలానే మనకు ప్లేసెస్ అనేది కూడా ఎక్కడెక్కడ ఖాళీలు అనేది కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఆల్రెడీ మనకు కొన్ని జిల్లాలు వచ్చినప్పుడు అప్పుడప్పుడే మనం వీడియోని చేయడం జరిగింది. కావాలంటే బ్యాక్ వీడియోస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మరి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనకు విశాఖపట్నం నుంచి అయితే ఈ జాబ్ అప్డేట్ రావడం జరిగిందండి. అలానే ప్రాజెక్ట్ పేరు అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. అలానే ఏ ప్లేసెస్లో ఖాళీ అనేది ఇక్కడ ఇచ్చారు, కోడ్ నెంబర్ ఇచ్చారు. అంటే మనకు ఐసీడీ ప్రాజెక్ట్ కోడ్ నెంబరు, అలానే ఏ పోస్ట్ ఖాళీ అనేది, అలానే ఏ రోస్టర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు అండి. ఓకే, అయితే అప్లికేషన్ ఫామ్ అనేది కూడా నేను ఒక వీడియో అనేది పర్టికులర్గా చేసి పెట్టడం జరిగింది మన ఛానల్లో. దాని లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ చేసి ఆ సేమ్ టు సేమ్ మన వీడియోలో ఎలా చెప్పామో అలా ఫిలప్ చేసి మీరు డైరెక్ట్గా సెండ్ చేస్తే సరిపోతుంది. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ పీడిఎఫ్ ఎక్కడ ఉంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. అక్కడి నుంచి రీడౌట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు.